హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ క్యామరిల్లా ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డేటాను అనాలిసిస్ చేస్తున్నాం. అందులో భాగంగా మండే రోజు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముందుగా ఈరోజు మార్కెట్స్ అనేటివి ఎక్కువ డౌన్ సైడ్ రావడానికి, అంటే హెవీ ఫాలింగ్ రావడానికి మెయిన్ కారణం వచ్చేసి కోవిడ్కి సంబంధించిన న్యూ వేరియంట్ అనేది వస్తుందని చెప్పి సైంటిస్టులు అలర్ట్ చేయడం జరిగింది. సో ఆ సైంటిస్టుల అలర్ట్ ఆధారంగా WHO ఒకటి అర్జెంట్ మీటింగ్ అయితే పెట్టడం జరిగింది. సో దానివల్ల మార్కెట్స్ అనేటివి గ్లోబల్గా రియాక్ట్ కావడం జరిగింది. అందులో భాగంగా మన మార్కెట్ కూడా హెవీగా రియాక్ట్ అయితే కావడం జరిగింది. సో పర్టికులర్గా న్యూ వేరియంట్ అనేది, బోట్స్వానా వేరియంట్ అనేది సౌత్ ఆఫ్రికా రీజియన్లో వస్తుందట, స్ప్రెడ్ అవుతుందట. అది ఆల్ఫా అండ్ డెల్టా వేరియంట్ కంటే మోర్ డేంజరస్ ఉంటుందట. 30 మ్యూటేషన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అది సైంటిస్టులు అలర్ట్ చేయడం వల్ల, సో ఈ WHO అర్జెంట్ మీటింగ్ పెట్టడం వల్ల మార్కెట్స్ అనేటివి ఇమీడియట్గా రియాక్ట్ అయితే కావడం జరిగింది. సో ఈరోజు ఓన్లీ ఫార్మా సెక్టర్ మాత్రమే అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ లాక్డౌన్ వస్తే, కరోనా వస్తే సో ఫార్మాకు పాజిటివ్ ఉంటుంది కాబట్టి ఫార్మా సెక్టర్కు, అందువల్ల దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఓన్లీ ఫార్మా సెక్టర్ మాత్రమే అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. రిమైనింగ్ ఎవ్రీ సెక్టర్ అనేది డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. ఇక మన అనాలిసిస్లోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్. సో మనం అందరము వ్యాక్సిన్ 2 డోసులు తీసుకున్నాం కదా అని చెప్పి మాస్కులు ధరించకుండా బయటకు వెళ్ళకండి. మాస్కులు ధరించండి, సేఫ్గా అయితే ఉండండి. సో ఎనీహౌ, ఇక మన అనాలిసిస్ చూసినట్టయితే, సో ఈరోజు నిఫ్టీ అనేది నియర్లీ 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ తోటి అయితే ఓపెన్ కావడం జరిగింది. సో ఈ సందర్భంలో మన సిపిఆర్ ప్రకారం అనాలిసిస్ చేసినట్టయితే, రివ్యూ చేసినట్టయితే, ప్రైస్ అనేది ప్రీవియస్ డే లోను S1 కింద ఓపెన్ కావడం అయితే జరిగింది. సో ఈ సందర్భంలో చాలామంది ఇంత గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది, ఏదైనా పుల్ బ్యాక్ సిపిఆర్కి రాకపోతుందని చెప్పి, అంటే సిపిఆర్ రివర్సల్ కావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి మనం అందరం గెస్ చేస్తాం. కానీ అలాంటి మనకు ఆపర్చునిటీ అయితే రాలేదు. ఎందుకంటే పర్టికులర్గా ఈ సిపిఆర్ రివర్సల్ స్ట్రాటజీ అంటే ఎక్కడ వర్క్ కావడానికి పాసిబిలిటీ ఉంటుందంటే, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పుడు పర్టికులర్గా S1 దగ్గర కానీ, S2 దగ్గర కానీ ఏదైనా ఒక రివర్సల్ క్యాండిల్ వస్తే మనం అక్కడ ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం. సో ఇక్కడ ఒక రివర్సల్ క్యాండిల్ మనకు వచ్చిందా చూడండి. సో ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ రావాలి. బుల్లిష్ క్యాండిల్ దీని హై పైన మళ్ళీ ట్రేడ్ అనేది ఇనిషియేట్ కాలేదు. సో దీని హై పైన మనకు ఇక్కడ ఈ ఏదైతే సపోర్ట్ అనుకుంటున్నామో ఈ సపోర్ట్ క్యాండిల్ దగ్గర దీని హై పైన మనకి ఎలాంటి క్యాండిల్ అయితే, అంటే మళ్ళీ దీని హైని బ్రేక్ చేసుకుంటూ రాలేదు. సో కాబట్టి ఈ ట్రేడ్ అనేది సిపిఆర్ రివర్సల్ కాకపోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. మళ్ళీ పర్టికులర్గా ఇక్కడ ఇమీడియట్గా ఇక్కడే మనకు ప్రీవియస్ డే లో ఉన్నది, ఇది ఒక రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంటుంది. ఎందుకంటే దీని కింద ఓపెన్ అయింది కాబట్టి. సో ఇక్కడ ఒకవేళ మనం సిపిఆర్ రివర్సల్ కావడానికి పాసిబిలిటీ ఉందని మనకు అనిపిస్తే, సో దీనిపైన ఏదైనా ఒక బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయితేనే అప్పుడు మాత్రమే ట్రేడ్ తీసుకుంటాం, అది ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందని. సో అంటిల్ అండ్ అన్లెస్ మనం ఈ సిపిఆర్ రివర్సల్ ఇలా వాడుకుంటేనే మనకు పర్టికులర్గా ఇక్కడ ఈ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇలాంటి ట్రేడ్స్ అయితే తీసుకోవద్దు. సో ఇక చాలామంది ఇంత గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది, ఎక్కడైనా రివర్స్ కాకపోతుందని చెప్పి ఇలాంటి ఈ క్యాండిల్స్ అన్నిటినీ ఈ ట్రాపింగ్ క్యాండిల్స్ అంటారు, వీటి దగ్గర చాలామంది ఈరోజు అయితే స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడండి, సింపుల్గా ఇక్కడ పైకి వెళ్తుందని చెప్పి ఇక్కడ మనకు అనిపిస్తుంది ఉంటుంది. సో ఇక్కడ మనం డిస్కషన్ చేసిన దాని ప్రకారం ఇక్కడ ఒకవేళ బై సైడ్ వెళ్ళడానికైతే ఛాన్స్ అయితే లేదు. ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ దీని హై పైన వెళ్తే ఇక్కడ ఇమీడియట్గా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది కదా, ఎలా ఇక్కడ ట్రేడ్ అయితే తీసుకోం కదా. సో ఇదంతా ట్రాపింగ్ క్యాండిల్స్ అయితే, అంటే పర్టికులర్గా ఇక్కడ ఇంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఇంకా మార్కెట్ పడుతుంది, ఇక్కడికి వెళ్ళి రివర్స్ అవుతుంది అని చెప్పి చాలామంది బయింగ్ పొజిషన్స్ వెళ్ళారు. సో వాళ్ళంతా చాలా లాస్ అయితే, స్టాప్ లాస్ అయితే కావడం అయితే జరిగింది. సో ఇక మన ట్రేడ్ ప్రకారం పర్టికులర్గా ప్రీవియస్ డే లోను S1 అయితే బ్రేక్ కావడం జరిగింది. సో ఈ సందర్భంలో మనకు ఇక్కడ రాలేదు ఆపర్చునిటీ. సో మనం వెయిట్ చేస్తాం, మళ్ళీ ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తాం. సో ఇది ఇక్కడ క్లోజ్ కావడం జరిగింది. ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీనికి టార్గెట్ 1:2 టైమ్స్, లేదంటే నెక్స్ట్ ఈ పైవట్ పాయింట్ S3 అయితే టార్గెట్ అయితే ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో సిపిఆర్ ప్రకారం మనం అంటే ఇంత గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా కూడా
సో మనం ఇలా రిస్క్ మెయింటైన్ చేసుకుంటూ తీసుకున్నట్టయితే డెఫినెట్గా టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక క్యామరీల ప్రకారం అయితే నో ట్రేడ్, ఎందుకంటే ప్రైస్ అనేది ఓపెన్ అవడే H4 అంటే L4 కింద ఓపెన్ కావడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం డిస్కషన్ చేసిన స్ట్రాటజీ ప్రకారం నో ట్రేడ్. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే, సో మనం ఇవ్వబడిన లెవెల్ అంటే ఇది నిన్నటిది, ఈ లెవెల్ అనేది గతంలో ఎప్పుడో ఇవ్వడం జరిగింది. అంటే మనం డైలీ మార్క్ చేసుకుంటాం కాబట్టి సో ఈ లెవెల్కి ప్రైస్ అనేది రావడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు సపోర్ట్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ సపోర్ట్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ సపోర్ట్ తీసుకున్నప్పుడు సో ఇక్కడ ఇది మన యొక్క బై సైడ్ అవుతుంది, ఎంట్రీ క్యాండిల్ అవుతుంది. ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. స్టాప్ లాస్ అయితే ఇట్టుకోవడం జరిగింది. సో ఈ జోన్ డౌన్ సైడ్ రావడం జరిగింది. లేటర్ పీరియడ్లో ప్రైస్ అనేది ఈ జోన్కు మళ్ళీ రావడం జరిగింది. ఈ జోన్కు వచ్చినప్పుడు ఇమీడియట్ రియాక్షన్ అయితే రావడం జరిగింది. అంటే మనకి ఇక్కడ 1 hour స్టాప్ లాస్ హిట్ అయినప్పటికీ ఇక్కడ మోర్ దెన్ 2 hour అయితే ప్రాఫిట్ రావడం అయితే జరిగింది. మళ్ళీ రెండోసారి కూడా ఈ లెవెల్కి వచ్చి రిజెక్షన్ అయితే రావడం అయితే జరిగింది. సో కాబట్టి ఈ సప్లై డిమాండ్ ప్రకారం ఈ జోన్ అయితే వర్కౌట్ కావడం జరిగింది. ఇక రెండో జోన్ వచ్చేసి ఈ జోన్ చూసినప్పుడు ఇది డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. సో మళ్ళీ ఇక్కడ మనకు రిజెక్షన్ రాలేదు, మళ్ళీ దీన్ని బ్రేక్ చేసుకుంటూ రావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో ఈ జోన్ను మనం డిలీట్ చేయడానికి అంటే ఇది ఫెయిల్ అయితే కావడం జరిగింది. అంటే పర్టికులర్గా ఇక్కడ దీని హై పైన మళ్ళీ మనకు ఎలాంటి ట్రేడ్ అయితే రాలేదు కాబట్టి ఈ జోన్ అయితే డిలీట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఇంకొక జోన్ చూద్దాం. ఈ జోన్ చూసినప్పుడు ఇక్కడ ఈ జోన్ ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇది కాబట్టి స్టాప్ లాస్ ఇది. సో దీనికి ఈ స్టాప్ లాస్కి 2 times టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలాంటి జోన్స్ డ్రా చేసుకోవడానికి ప్లాన్ చేయండి. రేపటి రోజున ఒకసారి జోన్స్ అయితే చూద్దాం. ఇక రేపటి రోజున జోన్స్ డిస్కషన్ చేస్తే, సో ఇక్కడ ఒక సప్లై జోన్ ఉండడం జరిగింది. ఇక్కడ ఒక సప్లై జోన్ అయితే మనకు ఫామ్ కావడం జరిగింది. సో ప్రస్తుతానికి ఈ రెండు అయితే జోన్స్ ఉన్నాయి, కానీ ఈ రెండు లెవెల్స్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. సో ఇక్కడ కూడా ఒక జోన్ ఉంది వాస్తవానికి. ఇక్కడ ఈ జోన్ మనం కన్సిడర్ చేసినప్పుడు ఇది కూడా అంటే ఒకటి రెండు ఆపోజిట్ క్యాండిల్స్ వచ్చినప్పుడు మనం ఇక్కడ ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇక్కడ కూడా ఒక జోన్ ఉంది. బట్ మనం ఈ జోన్స్ అని లెవెల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం కాషియస్గా ఉంటే బెటర్. అంటే ఏ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది, ఏ జోన్ దగ్గర రిజెక్షన్ కావడానికి అవకాశం ఉందో మనం చెప్పలేం. కాబట్టి జోన్స్ అయితే డ్రా చేసుకుంటే ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు మనం కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి అయితే ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మన రిస్క్ ఓన్లీ ఆ 5 minute క్యాండిల్ కానీ ఆ 3 minute క్యాండిల్ యొక్క రేంజ్ అనేది ఉంటుంది కొంచెం అటు ఇటుగా. సో కాబట్టి కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ట్రేడ్ అయితే తీసుకున్నాం. ఇక ఛానల్ ట్రేడింగ్ ప్రకారం మనం ఈ ఒక ఛానల్ గతంలో ఇవ్వబడిన ఛానల్లోకి ప్రైస్ అయితే ఎంటర్ కావడం జరిగింది. సో ఇది మెయిన్ ఇక్కడ చూడండి, మనకు క్లియర్గా ఈ సపోర్ట్ అనేది రెసిస్టెన్స్గా యాక్ట్ అయితే కావడం జరుగుతుంది. కాబట్టి అందుకే దీన్ని నేను ఈ ఛానల్ ఇలానే ఉంచాను. మేబీ ప్రైస్ అనేది ఈ రీజియన్లోకి వచ్చినప్పుడు మనకు అంటే రిజెక్షన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు అయితే మిడిల్ లైన్ వరకు రావడం జరిగింది. రేపటి రోజున ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మండే రోజున మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ లెవెల్ కూడా మార్క్ చేసుకోండి. లేదు ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అంటే 16,700 వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇలా వస్తే 17,100 వరకు అంటే ఈ రేంజ్లో ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్ను కూడా మార్క్ చేసుకోండి. ఇక ఆప్షన్ చైన్ డాటా చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,500 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,300 దగ్గర బిల్డప్ అయితే కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది, 17,600 దగ్గర బిల్డప్ అయింది. అంటే నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే మనకు ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పర్టికులర్గా ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర అయితే బిల్డప్ కావడం జరిగింది. అంటే 17,500 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు అయితే ఇక్కడ షార్ట్ బిల్డప్ అయితే కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఒకసారి పుట్ సైడ్ దాన్ని కూడా చూద్దాం. ఇక పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది
17,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ ఉన్నది 16,500 దగ్గర బిల్డప్ అయింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ ఉన్నది 17,100 దగ్గర బిల్డప్ అయితే అయింది. సో నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి 17,000 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇక ఓవరాల్ సినారియోని చూసినట్టయితే పుట్ సైడ్లో మనకు లాంగ్ బిల్డప్ అయితే కావడం జరిగింది. పుట్ సైడ్లో లాంగ్ బిల్డప్ అయిందంటే నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో వీళ్ళ వ్యూ నెగిటివ్ ఉన్నది, వీళ్ళ వ్యూ నెగిటివ్ ఉన్నది కాబట్టి ఎక్కువ శాతం నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. సరే, ఒకసారి ఇచిముకి ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మేషన్ తీసుకుందాం. ఇక ఇచిముకి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే సో ఫ్యూచర్ కుమో అనేది బెరిష్లో ఉన్నది. ఈ ఫ్యూచర్ కుమో అనేది ఫాలింగ్ అవుతూ ఉంది. సో ఇది మనకు నెగిటివ్ సైన్ ఇస్తుంది. ఇంత మారుబోజు బెరిష్ క్యాండిల్ రావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో సో ఈ ఫ్యూచర్ కుమో అనేది కూడా డౌన్ సైడ్ రావడం జరిగింది. సో ఇది మనకు నెగిటివ్నెస్ ఇండికేట్ చేస్తుంటుంది. సో ఒకవేళ ఇది ఇలానే పడుతూ వస్తే ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. సో ఈ లెవెల్ వచ్చేసి 16,750 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. రేపటి రోజున మండే రోజున ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే, అంటే ఇవాళ లో బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఈ 750 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదా ఇంకొక కేస్, అంటే కేస్ 2లో వచ్చేసి ఒకవేళ ఆల్రెడీ హెవీ కరెక్షన్ వచ్చింది కాబట్టి ఒక పుల్ బ్యాక్ రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ ఒక బిగ్ క్యాండిల్ వచ్చింది, ఇమీడియట్గా ఒక పుల్ బ్యాక్ వచ్చింది. సో ఇక్కడ ఒక బిగ్ క్యాండిల్ వచ్చినాయి, రెండు వరుసగా ఒక పుల్ బ్యాక్, ఇలా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఒకవేళ అలా వస్తే నెక్స్ట్ ఇమీడియట్గా ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే 17,250 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఎందుకంటే ఇది ఇక్కడతో పోల్చుకున్నప్పుడు ఇది లో, ఈ లోను ఈరోజు బ్రేక్అవుట్ అయింది, అంటే స్వింగ్ లో ఇది బ్రేక్అవుట్ అయింది. కాబట్టి ఇక్కడ మళ్ళీ వస్తే ఇక్కడ సపోర్ట్ తీసుకొని, అంటే ఈ 250 వరకు వచ్చి, అంటే ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ ఇక్కడ వరకు రావడానికి అయితే ఈ 6,750 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్ను ఇలా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కేస్ 1 ఇది, కేస్ 2 వచ్చేసి ఇది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ను మార్క్ చేసుకోండి. ఇక అవర్లీ క్యాండిల్లో చూసినట్టయితే ప్రైస్ అనేది కంప్లీట్గా బేరిష్నెస్ అయితే షో చేస్తుంది. ఫ్యూచర్ కుమో బేరిష్లో ఉన్నది. ప్రైజెస్ అనేది కన్వర్జేషన్ అండ్ బేస్ లైన్ కింద ఓపెన్ అవడే వీటి కింద ఓపెన్ అయింది. అది ఇలా స్టిల్ కంటిన్యూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో ఇది ఇలానే కొనసాగుతాయి. అంటే ఈ లో బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ మనం ఇందాక చెప్పుకున్న 16,750 వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఇంకొకటి, అంటే ఇవి మనం డైలీ డిస్కషన్ చేస్తుంటాం కదా, ఇవి ఫ్లాటనింగ్ అయితే రావడం జరిగింది. అంటే కన్వర్జేషన్ లైన్ అనేది బేస్ లైన్ ఫ్లాటనింగ్ రావడం జరిగింది. అంటే ఇంకొక సినారియో, ఒకవేళ మళ్ళీ రేపు గ్యాప్ డౌన్ రాకపోతే ఇక్కడ ఓపెన్ అయిపోతే, సో ప్రైజెస్ అనేవి మనకు 1 or 2 క్యాండిల్స్, మినిమం 2 క్యాండిల్స్ వరకు కన్సాలిడేషన్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలా కన్సాలిడేషన్ అయ్యే సందర్భంలో వస్తే సో అంటే ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ వరకు రాకపోయినా కూడా కనీసం ఇక్కడ వరకు అయితే వస్తుంది. అంటే ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ కాకపోతే, గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం సో నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు, ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇవి ఫ్లాట్గా ఉన్నాయి కాబట్టి ఈ సినారియో ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. సో లేదు, ఒకవేళ మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఇందాక డిస్కషన్ చేసుకున్న 16,750 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో ఈ లెవెల్స్ను మార్క్ చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ని అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది సిపిఆర్ కింద ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్ విడత్ అనేది కూడా నేరాగా ఉండడం జరిగింది. గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం డిస్కషన్ చేసిన ఆపర్చునిటీస్ ప్రకారం అయితే సో
S1 S2 S3 కింద అంటే S2 కింద ఓపెన్ కావడం జరిగింది. సో S3ని బ్రేక్అవుట్ అయితేనే మనం ట్రేడ్ తీసుకుంటాం. S3ని బ్రేక్అవుట్ అయిన 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఈ లో అనేది కాలేదు. సో మళ్ళీ లేటర్ పీరియడ్లో అప్ సైడ్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందని చెప్పి అప్ సైడ్ అయితే వెళ్తాం. జనరల్గా ఇది మనల్ని ట్రాప్ చేసినట్టు. నెక్స్ట్ అంటే ఎక్కువ మంది ట్రాప్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇందాక నిఫ్టీలో డిస్కషన్ చేసినట్టు. సో మనం ఏమనుకుంటాం, ఇంత హెవీ గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడం జరిగింది. ఈ సందర్భంలో మనకు ఏదైనా ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చినా, ఏదైనా ఒక పుల్ బ్యాక్ రావడానికి, సిపిఆర్ రావడానికి, లేదా సిపిఆర్ రివర్సల్ అంటే సిపిఆర్ గ్యాప్ ఫిల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి మనం మెజారిటీ కేసులలో ఇక్కడ ఎంటర్ అవుతాం. ఇక్కడ ఎంటర్ అయినప్పుడు స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. సో అలా హిట్ అయినప్పుడు మనం వెయిట్ చేసే కంటే ఇక్కడ ఒకవేళ ట్రేడ్ తీసుకున్నా కూడా మనం దీని యొక్క హై అనేది స్టాప్ లాస్గా అంటే దీని యొక్క లో అనేది మన యొక్క స్టాప్ లాస్గా తీసుకున్నట్టయితే సో డెఫినెట్గా ఇక్కడ మనం అంటే బయటకు రావడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో ఇలా వచ్చినప్పుడు ఎక్కువ సందర్భాలు ఏం చేయాలంటే, సో ఇక్కడ డబల్ క్వాంటిటీ తోటి మనం బయటకు వచ్చేస్తే, ఒకవేళ మనం ఫస్ట్ అనుకున్న డైరెక్షన్ రాంగ్ అయితే సెకండ్ డైరెక్షన్ ప్రకారం మళ్ళీ ఇంకొక ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఈజీగా ప్రాఫిట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో ఒక రెండో మన సినారియో మనం డిస్కషన్ చేసిన దాని ప్రకారం ప్రైస్ అనేది ఫేక్అవుట్ అయితే రావడం జరిగింది. కాబట్టి మళ్ళీ బ్రేక్అవుట్ అయితే స్క్రీన్ బ్రేక్అవుట్ చేసుకుంటూ రావడం జరిగింది. ఈ సందర్భంలో ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది. టార్గెట్ అనేది ఇది అవుతుంది. స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. ఈజీగా మోర్ దెన్ 1:2 టైమ్స్ అయితే రావడం జరిగింది. సో ఇలా ఈ పైవట్ పాయింట్స్ బ్రేకప్ని మనం అంటే బ్రేకప్ లేదా అంటే బ్రేక్ డౌన్ను మనం కరెక్ట్ వినియోగించుకుంటే డౌన్ సైడ్లో మనకు ప్రాఫిట్స్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో పర్టికులర్గా ఇవన్నీ ఫేక్అవుట్ క్యాండిల్స్, ఇది మనకు అంటే ఒక విధంగా ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు, లేదంటే మనల్ని ట్రాప్ చేయడానికి ట్రాప్ క్యాండిల్స్ అనుకోవచ్చు. సో ఇట్లా పర్టికులర్గా ఇలా వచ్చినప్పుడు ట్రేడ్ తీసుకోకపోవడమే బెటర్. అది మనకు కన్ఫర్మేషన్ ఇస్తేనే ట్రేడ్ తీసుకోవాలి. పర్టికులర్గా ఇలా ఈ పైవట్ పాయింట్ దగ్గర ఇలాంటిది ఏదైనా క్యాండిల్ వస్తేనే ట్రేడ్ తీసుకుందాం. మళ్ళీ ఇంకా దీని తర్వాత మళ్ళీ ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తేనే ట్రేడ్ తీసుకుంటే మనకు ఓన్లీ స్టాప్ లాస్ అనేది ఇంత ఉంటుంది. కాబట్టి స్టాప్ లాస్ హిట్ అయినప్పటికీ మనం అవసరమైతే తక్కువ స్టాప్ లాస్ తోటి హిట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. లేదు అంటే మనం బిగ్ లాసెస్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఇట్లా పర్టికులర్గా ఇట్లా ఫేక్అవుట్స్ నుంచి మనం అంటే ఫేక్అవుట్ స్టాప్లు అంటే ఈ ఫేక్ ట్రేడింగ్ కాకుండా ఉండడానికి అంటే ఈ రాంగ్ సిగ్నల్స్ నుంచి కాపాడుకోవడానికి మనం ఈ హెకనాషి క్యాండిల్స్ని యూజ్ చేసినట్టయితే మనకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. సో పర్టికులర్గా చూడండి. సో ఇక్కడ మనం ఇక్కడ ఇందాక ట్రాపింగ్ క్యాండిల్స్ ఇవే అనుకున్నాం కదా, వీటిపైన మనకు ఎలాంటి హై పైన ఎలాంటి క్యాండిల్ రాలేదు. అంటే యాక్చువల్గా హెకనాషి ప్రకారం అయితే ఇట్లా కింద విక్ లేని క్యాండిల్ వస్తే దాని హై పై నుంచే మనం బై సైడ్ వెళ్తాం. సో అలా బై సైడ్ వెళ్ళాల్సి వస్తే ఇక్కడ దీని హై పైన వెళ్ళాలి. సో ఇక్కడ మనకు అలాంటి అవకాశం రాలేదు. కాబట్టి మనం ఇలా ఫేక్అవుట్స్ నుంచి కాపాడుకోవడానికి ఒకవేళ యూజ్ చేస్తే హెకనాష్ని యూజ్ చేయండి. పర్టికులర్గా ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు హెవీ గ్యాప్ డౌను గ్యాప్ అప్ వచ్చినప్పుడు మనం అంటే ఆపోజిట్ ట్రేడ్ తీసుకోవాలనుకున్నప్పుడు ఆ ట్రెండ్కి అనుగుణంగా ఈ హెకనాష్ని యూజ్ చేసినప్పుడు అయితే మనకు బెటర్ రిజల్ట్స్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ కూడా ఒక క్యాండిల్ వచ్చింది, బుల్లిష్ హెకనాష్ వచ్చింది. ఇది యాక్చువల్గా ఇది బయింగ్ క్యాండిలే కాదు, కాబట్టి నో ట్రేడ్. సో ఇక్కడ వచ్చినాయి కానీ ఇవి ఎక్కడ ఉన్నాయి, ఆల్రెడీ ఉండే S4 కింద ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ట్రేడ్స్ అయితే తీసుకో. కాబట్టి కొంచెం ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు హెకనాషి చార్ట్ని అయితే వాడడానికి ప్రయత్నం చేయండి. ఇక క్యామరీల ప్రకారం నో ట్రేడ్, ఎందుకంటే అది బిలో L5 కింద ఓపెన్ అయితే కావడం జరిగింది. కాబట్టి నో ట్రేడ్. ఇక సప్లై డిమాండ్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వబడిన అంటే ఇవి జోన్స్ అనేవి నేను ఇప్పుడు డ్రా చేయలేదు, మనం ప్రతిరోజు డ్రా చేసినవన్నీ ఇక్కడ ఉంటుంటాయి. కాబట్టి ఇవి మనకు ఎక్కడో గతంలో డ్రా చేసినవి ఉంటాయి. వీటిని చూస్తూ ఉంటే ఇవి ఎక్కడో చాలా 1 మంత్ బ్యాకో లేదా ఇంకా 1.5 మంత్ బ్యాకో ఉంటాయి. సో ఇక్కడికి వచ్చినప్పుడు కన్ఫర్మేషన్ క్యాండిల్స్ తోటే ట్రేడ్ తీసుకుందామని చెప్పి మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో అలాంటి అవకాశం అయితే వచ్చిందో రాలేదో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకు ఈ క్యాండిల్ అనేది దీన్ని టచ్ చేయగలదు. కాబట్టి ఇది అంటే ఈ జోన్ దగ్గర మనకు బయింగ్ ఆపర్చునిటీ రాలేదు. సో నెక్స్ట్ ఇక్కడికి రావడం అయితే జరిగింది. సో ఇక్కడ
మనకు ఈ లైన్ దీన్ని టచ్ చేయడం జరిగింది. దీని హై పైన ఈ క్యాండిల్ అంటే మనం ఒక 3-4 పాయింట్స్ బఫర్ తీసుకుంటాం కాబట్టి దీని హై పైన రాలేదు. సో నెక్స్ట్ లేటర్ పీరియడ్లో ఇక్కడ ఒక మన క్యాండిల్ అయితే సపోర్ట్ అయితే తీసుకున్నది. సో ఇది ఎంట్రీ పాయింట్, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది, అంటే కొంచెం ఇది అవుతుంది. సో టార్గెట్ అయితే అచీవ్ కాలేదు, స్టాప్ లాస్ అయితే ఇటు కావడం జరిగింది. సో నెక్స్ట్ మళ్ళీ ఈ జోన్ రెండోసారి బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ రెండోసారి అప్ సైడ్ అయింది కాబట్టి అప్పుడు ఈ జోన్ అయితే డిలీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. డిలీట్ చేద్దాం. సో నెక్స్ట్ లేటర్ పీరియడ్లో మళ్ళీ ఇక్కడ ఒక జోన్ ఉండడం జరిగింది. సో ఈ జోన్ ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. సో ఇది ఇక్కడ కూడా స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. సో ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు అంటే పర్టికులర్గా ఇంత హెవీ గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు జోన్స్ ఫెయిల్ కావడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో అంటే 1:1 రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. బుక్ చేసుకుంటే 1:1 దగ్గర బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మనం ప్రిఫర్ చేసేది మాత్రం 1:2, అట్లీస్ట్ మినిమం 1:1.5. సో కాబట్టి ఈరోజు అయితే ఈ జోన్స్ అన్నీ ఫెయిల్ కావడం అయితే జరిగింది, పర్టికులర్గా బ్యాంక్ నిఫ్టీలో. ఇక రేపటి రోజున ఈ జోన్స్ను ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు కన్ఫర్మేషన్ క్యాండిల్తో ట్రేడ్ తీసుకుందాం. ఇక ఛానల్ ట్రేడింగ్ ప్రకారం బ్యాంక్ నిఫ్టీలో సో మన U1 లెవెల్కి ఇక్కడ నుంచి అంటే మిడ్ లైన్ నుంచి డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ వరకు ఎండ్ అయింది. మేబీ రేపటి రోజున ఈ లెవెల్ చూసుకున్నప్పుడు అంటే ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి రిజెక్షన్స్ రావడానికి అవకాశం అయితే ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్ను ఒక్కసారి మార్క్ చేసుకోండి. అంటే 36,500 వరకు రావడానికి ఒక ఛాన్సెస్ అయితే ఉన్నది. సో ఇక్కడ రిజెక్షన్ అయితే మళ్ళీ నెక్స్ట్ డెఫినెట్గా ఇక్కడ వరకు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ ఈ ఛానల్ బ్రేక్అవుట్ అవుతూ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్షన్ అయ్యి ఇలా కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ని ఒక్కసారి మార్క్ చేసుకోండి. ఇక ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో ఇక్కడ ఉన్నది, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 38,000 దగ్గర ఉన్నది. సో బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయితే కావడం జరిగింది. అంటే 37,000 అనే లెవెల్ స్ట్రైక్ ప్రైజ్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయితే కావడం జరిగింది, అంటే నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక ఆప్షన్ చైన్ డాటా ఇది పుట్ సైడ్లో చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36 దగ్గర బిల్డప్ అయితే కావడం జరిగింది, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయితే కావడం జరిగింది, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయితే కావడం జరిగింది. అంటే బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఎక్కువ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే పుట్ సైడ్లో లాంగ్ బిల్డప్ కావడం జరిగింది, లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ఫ్యూచర్ కుమో బేరిష్లో ఉన్నది, ప్రైస్ అనేది క్యాండిల్ అనేది కన్వర్జేషన్ అది క్లౌడ్ కింద ఉండడం అయితే జరిగింది, కన్వర్జేషన్ అండ్ బేస్ లైన్ కింద ప్లస్ క్లౌడ్ కిందకైతే రావడం అయితే జరిగింది. సో ఈ సందర్భంలో సో బేరిష్నెస్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అంటే ఫ్యూచర్ కుమో డౌన్ సైడ్ వస్తుంది కాబట్టి ఎక్కువ శాతం డౌన్ సైడ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అలా వస్తే ఫస్ట్ లెవెల్ వచ్చేసి ఇది 35,000, సెకండ్ లెవెల్ వచ్చేసి ఇక్కడ అంటే 33,000 వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. రేపటి రోజున ఇమీడియట్ లెవెల్ అయితే ఇది అవుతుంది. సో ఇంకా ఇలానే కంటిన్యూ అవుతే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు కూడా రావడానికి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి పర్టికులర్గా చెప్పాలంటే ఇంకా ఈ లెవెల్ 34,500 ఈ లెవెల్ వరకు రావడానికి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ లెవెల్స్ ఇది ఏది బ్రేక్అవుట్ అవుతుందో దాని ప్రకారం మనం ట్రేడ్ తీసుకుంటే బెటర్ ఉంటుంది. ఇంకా ఇంత మనకు పెద్ద మారబోజు బేరిష్ క్యాండిల్ వచ్చింది కాబట్టి
స్లైట్గా పుల్ బ్యాక్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. చూడండి ఇంత పెద్ద బుల్ అంటే బేరిష్ క్యాండిల్ వరుసగా 2 డేస్ ఇలా, ఇక్కడ ఒకటి మళ్ళీ ఒక బేరిష్ క్యాండిల్ 2 డేస్ పుల్ బ్యాక్ అంటే వెనుకకి. సో మనల్ని ఇది అంటే ఎప్పుడు కానీ ఇట్లా డైరెక్ట్గా పడదు కదా ఏ మార్కెట్ అయినా, కాబట్టి ఇలా కంపల్సరీ పుల్ బ్యాక్స్ అయితే వస్తూనే ఉంటాయి. సో మేబీ అలా రావడానికి పాసిబిలిటీ ఉంటే, సో నెక్స్ట్ మన ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నది. 37,000 వరకు వెనుకకు రావడానికి, అంటే ఒకవేళ బుల్లిష్ క్యాండిల్ వస్తే ఇక్కడ వరకు రావడానికి ఫస్ట్ టార్గెట్ అప్ సైడ్లో ఇది. ఒకవేళ లేదు ఇంకా వెళ్తే ఇక్కడ వరకు వస్తుంది, అంటే 37,500 వరకు రావడానికి ఇంకొక అవకాశం అయితే ఉన్నది. సో ఇవి జస్ట్ ఓన్లీ పుల్ బ్యాక్స్ రావడానికి మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. సో మిగతా అన్ని సందర్భాల్లో డౌన్ సైడ్కే ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. సో మన వ్యూ బేరిష్. ఒకవేళ ఎలాంటి పుల్ బ్యాక్స్ వస్తే ఇక్కడ మనం సెల్లింగ్ కోసం చూద్దాం, లేదా ఇక్కడ సెల్లింగ్ అవకాశం కోసం అయితే చూద్దాం. సో ఇక అవర్లీలో చూద్దాం ఒకసారి. ఇక అవర్లీలో చూసినప్పుడు కంప్లీట్గా మనకు బేరిష్నెస్ అయితే షో చేస్తుంది. సో కాబట్టి డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇవన్నీ ఫాలింగ్ అవుతున్నాయి కాబట్టి ఎక్కువ శాతం డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అలా డౌన్ ట్రెండ్ వస్తే సో నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ రీజియన్లో పర్టికులర్గా 35,554 దగ్గర ఒక మనకు బయింగ్ జోన్ ఉంటుంది. లేదంటే ఇది 34,000 అంటే 34,400, 35,500, నెక్స్ట్ 35,000 ఈ లెవెల్ వరకు మనకు అంటే ఇమీడియట్గా మండే రోజు ఈ 2 లెవెల్స్ టచ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ లెవెల్ ఇది, సెకండ్ లెవెల్ ఇది. కాబట్టి ఈ జోన్స్ని ఒక్కసారి మార్క్ చేసుకోండి. ఇంకా అప్ సైడ్ ఒకవేళ పుల్ బ్యాక్ వస్తుంది అనుకున్నాం కదా, డే క్యాండిల్ ప్రకారం పుల్ బ్యాక్ వస్తే మనకు నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి అయితే ఉన్నది. అంటే ఇమీడియట్గా 37,000 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇక్కడే కన్వర్జేషన్ లైన్ ఉంది కాబట్టి, బేస్ లైన్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి మేబీ ఈ లెవెల్కు అంటే 37,000కు రీచ్ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ లెవెల్స్ని ఒక్కసారి చూడండి, వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఇంకా ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ను వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ అయితే చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.